గడువు రోహిత్ గారు, అదేవిధంగా ఉపాధిలో కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ జగన్ సుధీర్ గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి టైగర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గర్వస్తు దీకొండ గంగరాజ్ గారు, జిల్లా వ్యవసాయ అధ్యక్షుడు సోమ హనుమంతరావు గారు, ప్రధాన కార్యదర్శి కోటూరు దేవిరాజ్ గారు, కోశాధికారి కోటూరు చంద్రకాంత్ గారు, నగర వ్యవసాయ అధ్యక్షుడు మందం దశరథ్ గారు, ప్రధాన కార్యదర్శి ధర్మస్థ, అదేవిధంగా కార్యదర్శి అయినటువంటి రాయ్ మోహన్ గారు, శివాలయ వేలు గురవుతారు, అదేవిధంగా టైగర్ షాప్ యజమానులకు, టైగర్ కార్మికులందరికీ కూడా టైగర్ డే శుభాకాంక్షలు. మైక్ అదేంటి మైక్ నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాము. 10 సంవత్సరాల క్రితం మన అర్బన్ ఎమ్మెల్యే ధర్మా సూర్యనారాయణ గారి చాలా ప్రత్యేకతలో నేర్పులో టైగర్ డే కార్యక్రమాన్ని నిర్వహించి టైగర్ కార్మికులకు అదేవిధంగా టైగర్ యజమానులందరూ కూడా వారు సన్మానం చేసినటువంటి సందర్భం మనందరికీ ఉంటుంది. కాబట్టి ఆ ఆనవాయితీ ప్రకారమే మనం ప్రతి సంవత్సరం కూడా అత్యంత ఘనంగా ఈ టైగర్ డే వేడుకలను మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మరి మొదటిసారిగా టైగర్ డేకు మన ధర్మా సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి రావడం మనందరికీ కూడా చాలా ఆశ్చర్యం, అభినందనీయం. కాబట్టి మన ఎమ్మెల్యేగా మొదటి టైగర్ డే కార్యక్రమాన్ని విచ్చేసిన సందర్భంగా మరి వారితో వినవించేటువంటి ముఖ్య విషయాలు ఒక 3-4 ఉన్నాయి. మీకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మా మేలు పురస్కారం వచ్చినటువంటి 4 మా న్యాయమైన కోరికల గురించి ప్రస్తావించాలని చెప్పేసి మనం చేస్తాము. మొదటిది, మా మేలు పురస్కారం అందరికీ కూడా ఇతర కులవృత్తిదారులకు ఉచిత కరెంట్ ఉంది. కాబట్టి మా టైలర్ షాప్ వాళ్ళందరూ కూడా ఉచిత విద్యుత్ గురించి ఇప్పించడానికి మేము అసెంబ్లీలో నిలబెట్టాలని చెప్పేసి మా అందరం విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా ఈ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత గ్లోబలైజేషన్లో కులవృత్తులన్నీ కూడా ధ్వంసమైపోయాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేరే కులవృత్తిదారులకు కార్పొరేషన్ ఇచ్చింది. కానీ ఇంతవరకు కూడా కార్పొరేషన్ చైర్మన్ కానీ నిధులు కానీ ఇవ్వలేదు. కాబట్టి కార్పొరేషన్ ఇచ్చినటువంటి వేరే కులస్తులకు నిధులు మంజూరు చేయాలని చైర్మన్ మరి కొత్త కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా అసెంబ్లీలో మేము విధానం సార్. అదేవిధంగా మైనార్టీ వాళ్ళందరికీ కూడా ముక్కు విషయం ఉచితంగా ఇస్తున్నారు. నాకే తప్పలేదు, మైనార్టీలకు మీరు ఎన్ని నిధులు ఇచ్చినా, మీరు ఎన్ని విషయం ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది కులవృత్తి చేసుకుని మా కుటుంబాల విషయం ఇవ్వకుండా అన్యాయంగా అయిపోతున్నటువంటి ఆ మిషన్ పంపిణీని దయచేసి మా మేలు మహిళలకు ఉచిత ముక్కు విషయం మీ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ద్వారా మీరు మాట్లాడాలని చెప్పేసి పెట్టుకుంటాము. అదేవిధంగా మరి ఈ చాలా నిరుపేదైనటువంటి మా మేలు పురస్కారాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేదా ప్రధానమంత్రి మరి ఆవాస్ యోజన మీద వచ్చేటువంటి ఇల్లు మా మేలు పురస్కారాలకు కూడా ప్రాధాన్యత వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని ఈ 4 అంశాలే మా ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఉచిత విషయంలో ఉచిత విద్యుత్తు, అదేవిధంగా వేరు బస్సులు అత్యధికంగా మా నిజామాబాద్ జిల్లాలో వేరు బస్సులు ఉన్నారు. కాబట్టి ఈ ప్రైవేట్ దుస్తులు అంటే రెడీమేడ్ దుస్తుల యొక్క ప్రభావం బాగా ఉంది. కాబట్టి ఒక అభ్యర్థి పార్లమెంట్ నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తే మా అక్కడలో మా వేరు బస్సులకు ఇప్పటికి కూడా సైట్ ఓపెన్ కాలేదు. ఆ సైట్ కూడా ఓపెన్ చేస్తే విశ్వకర్మ కూడా పూర్తి స్థాయిలో మరి ట్రైనింగ్ పొందేటువంటి అవకాశం మాకు ఉంటుంది. కాబట్టి ఈ అంశాలపై
సుధీర్ గారికి కులపాలందరికీ అన్ని తరఫుల అధ్యక్ష కార్యకర్తలకు కులపెద్దలకు మహిళలందరికీ పేరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మేలు భవన నిర్మాణానికి ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ మేము అక్కడి అడగకుండానే నిధులను ప్రకటించి మేలు సంఘానికి చేదోడు వాదనలో ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ శ్రీ గడుగు రోహిత్ గారు, అదేవిధంగా ఇప్పుడే అమలవాడి తత్వాల్లో సన్మానం చేసుకొని మనం అడగకపోతే 2021 నుండి నేను వెన్నట్టు ఉన్నాను, నేను ఇంతవరకు అడగలేదు, ఇప్పుడైనా 4 సంవత్సరాల తర్వాత మనం అడుగుతున్నారు అనేటటువంటి ఒక వాదాన్ని వారి మనసులోని మాటలు తెలియజేసినటువంటి 35వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఎర్రం సుధీర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మేలుకుల పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి నా సోదర మేలుకుల బృందాలందరికీ కూడా మేలు డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్నగారు ఇదివరకు ఎన్నోసార్లు మనం అడగకుండానే మనకు నిధులతో మనందరినీ కూడా మెప్పిస్తూ మన గుండెలలో నిలిచిపోయినటువంటి సూర్యనారాయణ గారికి ఇప్పుడే మన రాష్ట్ర ఉపాధ్యక్షులు కిషన్ గారు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళారు. ఇది మీ మధ్యలో ఉంది, మేము అడగకుండానే మా శివాలయానికి మీరు ఎన్నో రకాల నిధులను కేటాయించారన్నా అదే విధమైనటువంటి అవకాశాన్ని ఉంచుకుంటూ ముందు కూడా మా నగరంలో ఉన్నటువంటి మా 10 దర్పాలు ఉన్నాయన్నా 10 దర్పాలలో కూడా 4 దర్పాలకే స్థలాలు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, ఇంకా 6 దర్పాలు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాయన్నా మీరు దయచేసి ఆ భవనాలు ఏర్పడే విధంగా మా మేలుకుల రక్తం అంటేనే హిందూ రక్తం వల్ల మేమందరం కూడా మేము ఎన్నట్టు ఉంటాం. మా సంఘానికి మా కులానికి దోహదం చేసినటువంటి ఏ ఒక్క నాయకుడు మేము మర్చిపోము. మా గుండెలో ఉంటారన్నా మీరు కానీ రోహిత్ గారు కానీ మన సుధీర్ గారు కానీ ఎవరైనా అందరూ కూడా మా మేలు కోసం గుండెలో ఉంటారు. కాబట్టి మమ్మల్ని మీ మధ్యలో కూర్చొని మా బాబు కోసం మేము ప్రయత్నం చేయాలా. మేము ఎన్నో మార్లు ప్రభుత్వాలు మేము పోయినాం. మా మేలుకుల వృత్తి చేసుకుని పేదరికంలో ఉన్న మా కులస్తులు అసలు పుట్టుకోవడానికి మిషన్ లేక ఏదో షాప్లో దుకాణంలో పనిచేస్తుంటే వాళ్ళు సొంతంగా మిషన్ ఉంటేనే మేము పనిస్తాం అని చెప్పేసి పని కల్పిస్తామని చెప్పేసి ఎన్నో అంటా ఉంటారన్నా అది మీరు మధ్యలో పెట్టుకొని కనీసం చుట్టి మిషన్ని మా కులస్తులకు ఉచితంగా ఇప్పించాలని చెప్పేసి సందర్భంగా కోరుకున్నామన్నా. మా వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఉన్నారు కాబట్టి మాకు అడిగినటువంటి సహకారం మీరు అందించాలా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మేము కంటి చూపు త్వరగా కోల్పోతాం. ఎందుకంటే సూర్యులో దారం పెట్టి పిల్లలకు ప్రయత్నం చేస్తూ ఆ నరాలు దెబ్బతినేటువంటి స్థితి ఉంటుందన్న. ఈ 50 ఏళ్ళు అనేది కాకుండా మాకు కనీసం మా మేలుకులకు 50 సంవత్సరాల ప్రతి మేలుకుల వృత్తిదారులకు మీరు పెన్షన్ ద్వారా వారికి ఏదో సహాయం చెప్పేసి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మా వృత్తి చేసుకుని దుకాణం పెట్టుకున్నాం. ఏవో 2-3 షోరూమ్లున్నాయన్న అన్ని దుకాణాలు కూడా ఒక మిషన్ 2 మిషన్లతో జీవన వృద్ధి కొరకు తాపత్రయపడుతున్న సందర్భంలో ఎట్లయితే న్యాయ ప్రమాణాలకు ఉచిత కరెంట్ ఇచ్చిందో అట్లనే మా దుకాణదారులకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చేసి మనం ప్రోత్సహించాలని చెప్పేసి కోరుతా ఉన్నామన్నా. అందులో భాగంగానే ఇంకొక విషయం ఇంకా భక్తులు మీ సమయం వృధా చేయలేము. కానీ మీరు మా మేలుకులకి ఎక్కడైతే మీరు మీ మధ్యలో పెట్టుకొని మనల్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారో అదేవిధంగా మీ ఎమ్మెల్యే పట్ల నుంచి మేము ఎంపీ గారిని కూడా అడుగుతాం. మీరు కూడా ఎమ్మెల్యే పట్ల నుంచి నచ్చినటువంటి బడ్జెట్లో మాకు కేటాయించాలన్నా మాకు మేము ఏ విధంగా మీరు స్థలం ఉంటే భవనానికి పండిస్తా అంటున్నారు. మా విలేకరులు మేము కష్టపడి మంచి విధంగా వేసుకొని చిన్న రూపంలో సభ్యులను జమ వేసుకొని ఒక 100 గజాల స్థలాన్ని మేము సేకరించామన్నా. ఆ స్థలానికి మీరు మీ ఫండ్ నుంచి 25 లక్షలు ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా ఇచ్చేసి ఆ భవనాన్ని ఒక రూపం తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నామన్నా. అదేవిధంగా మాది డొక్కాడే పరిస్థితి అన్న మమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మేలు కులస్తులంటే వృత్తి మేలు మిషన్ పెట్టుకుంటే వాళ్ళు ఇందులో ఈ సహాయకులు అని మహమ్మదీయులు అని వేరే వాళ్ళు వస్తున్నారు. వృత్తే కాదని మా వృత్తి
కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మేలు, జై జై మేలు. ఇంకా విచ్చేసినటువంటి మన డైనమిక్ ఎమ్మెల్యే గారు, అర్బన్ ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ సూర్యనారాయణ గారికి, మరియు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గడుగు రోహిత్ గారికి, మరియు 30వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రన సుధీర్ గారికి, మరియు మన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరిక గంగాకిషన్ గారికి, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి దేవదాస్ గారికి, కోశాధికారి చంద్రకాంత్ గారికి, నగర అధ్యక్షుడు మంత్రుల దశరథ్ గారికి, ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారికి, మరియు అదేవిధంగా కోశాధికారి సుదర్శన్ గారికి, ఉపాధ్యక్షుడు రాయి మోహన్ గారికి, సునీల్ గారికి, సత్యం గారికి, మరియు అదేవిధంగా లక్ష్మణ్ గారికి, మాచెట్టి లక్ష్మణ్ గారికి, మరియు దర్ప అధ్యక్షుడు పేరు పేరున ప్రతి ఒక్క దర్ప అధ్యక్షుడు కూడా, మరియు దర్ప కార్యవర్గాలకు, అనుబంధ సంస్థల చైర్మన్ మరియు కార్యవర్గాలకు, మరియు మా బంధుమిత్రులందరూ కూడా, ముఖ్యంగా మహిళా మండలికి అందరికీ కూడా రైతు సంఘం పక్షాన ఈ సందర్భంగా 28వ తారీఖు ఫిబ్రవరి ఎప్పుడు జరుపుకునే ఉత్సవం అనేది మేలు ఉత్సవం యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనము మేలు టైలర్స్ డే నిర్వహించుకుంటున్నాం. మన యూనిటీకి, మన ఐక్యతకు ఏర్పాటుగా ప్రతి సంవత్సరం మనము ఆర్ఆర్ తరఫా నుండి బైక్ ర్యాలీ సుమారు 400-500 బైక్లతోని మనం ఒక శకలం ద్వారా మనం డిస్ప్లే చేస్తూ మనము ఆర్ఆర్ చౌరస్తాను లేదు. ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి, మన ఆత్ముడు, మన యొక్క సాధక బాధగా తెలిసినోడు కాబట్టి మన తరపు నుండి తప్పకుండా ఇప్పుడు రాబోయే అసెంబ్లీగా మాట్లాడాలి. మన న్యాయమైన కోరిక ఏమీ లేవు, వెరీ సింపుల్. వేరే కులస్తులకు ఏ విధంగా అయితే రజకులకు కానీ నాయి బ్రాహ్మణులకు కానీ ఉచిత కరెంట్ ఏ విధంగా ఇస్తుండ్రో మేము ఎదుగునే మాకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వండి. ఎవరైతే టైలర్ వృత్తిపై ఆధారపడ్డారో, టైలర్ వృత్తిని పైన టైలర్ నడిపిస్తున్నారో తప్పకుండా వాళ్ళను గుర్తించి మీరు ఉచిత కరెంట్ ఇచ్చే విధంగా మీ గలాన్ని మేము టీవీలలో చూడాలన్నా తప్పకుండా మా గురించి మాట్లాడండి. ఉచిత కరెంట్ పేదవాళ్ళైనటువంటి మేము కూడా స్థలంలో ఇవ్వాలని చెప్పేసి మీరు మాట్లాడండి అన్న. అదేవిధంగా ఏదైతే కుట్టు విషయాల పంపిణీ ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వివిధ నాయకులు చెప్పడం జరిగింది, తప్పకుండా మీకు కుట్టు విషయాల పంపిణీ ఇస్తామని చెప్పేసి. కానీ ఏది కూడా ఆచరణ జరగలేదు. తప్పకుండా మీ ఆధ్వర్యంలో మేలు పేద కులస్తులకు, వృత్తిదారులకు చుట్టి విషయాల పంపిణీ కూడా మీరు గలమెత్తి అసెంబ్లీలో మాట్లాడి పంపిణీ చేయడం స్టార్ట్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని, అసెంబ్లీలో మాట్లాడతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరియు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మన కార్పొరేషన్ మాత్రం ఇచ్చింది, అనుమతి చేసింది. మన వినతి పత్రాలను సేకరించిన దాంట్లో 4 కండిషన్లలో ఒకటి ఫుల్ఫిల్ చేసింది ప్రభుత్వము. కానీ ఇప్పటి వరకు చైర్మన్ మరియు కమిటీలను ఏర్పాటు చేయలేదు. కాబట్టి మీ దృష్టికి మీరు అసెంబ్లీలో ఆ విషయంలో మాట్లాడినా మేలు వృత్తిదారులకు ఏర్పడినటువంటి కార్పొరేషన్కి కమిటీని చైర్మన్ ఏర్పాటు చేసి నిధులను మంజూరు చేయాలని. సో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మా కులస్తులు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మేలు పేదలకి, పేదవాళ్ళకు పెన్షన్ కూడా మీరు మంజూరు చేసే విధంగా మీరు అసెంబ్లీలో మా తరపు నుండి మాట్లాడాలి. ఈ చిన్న 4 న్యాయమైన కోరికలను మీరు మీ ద్వారా అసెంబ్లీలో మా తరపు నుండి చెప్తారని ఆశిస్తున్నామన్నా. తప్పకుండా మీరు ఈ క్షేత్రం మాత్రం మీరు అసెంబ్లీలో చూడండి, మేము టీవీలో చూడాలి తప్పకుండా. అదేవిధంగా గడుగు రోహిత్ గారు ఇంతకుముందు మన భవన ప్రారంభోత్సవం రోజు మనం ఒక 15 లక్షల వరకు నేను మంజూరు చేసి ఎక్స్టెన్షన్ చేపిస్తాను. ఆయన
ఎంపీ ల్యాడ్స్ ద్వారా. ఆ తర్వాత మళ్ళీ కూడా నేను ప్రాసెస్లో ఉంటానని చెప్పడం జరిగింది. ఈ సభాముఖంగా నేను 37వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి ఎర్రం సుధీర్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూడకపోతే మా చిన్ని డిమాండ్ ఇది మేము పేదలము, అది మీకు తెలుసు. ఎందుకంటే మీకు రిలేటెడ్ బిజినెస్ ఉంది కాబట్టి, బట్టల దుకాణం ఉంది కాబట్టి పేదవాళ్ళ పరిస్థితి తెలుసు. ఒక 2-3 టేలర్లు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆకాశానికి ఎదురు చూస్తున్నారు. రెడీమేడ్ దుస్తుల షాపుల ఏర్పాటు వల్ల మాల్లో రెడీమేడ్ దుస్తులు రావడం వల్ల ఇవాళ వాళ్ళ పని లేదన్నా ఒక్కొక్కరు కూడా అసలు ఈ 2 మిషన్లను నడపలేని పరిస్థితిలో ఉన్నది అలా దీన పరిస్థితిలో. కాబట్టి వాటికి ధీటుగా ఒక రెడీమేడ్ అప్పర్ పార్టీ మేలుకుల వృత్తిదారుల కోసం ఏర్పాటు చేయడానికి కూడా మీరు ప్రయత్నం చేయాలని ఈ సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ సందర్భంగా విశేషమైనటువంటి ప్రతి ఒక్క మేలు బంధువులకు ఈ మేలు ఉత్సవ సందర్భంగా, టైలర్స్ డే సందర్భంగా, ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను కృతజ్ఞుడినై ఒక్కసారి చేయగలవా కాబట్టి టైలర్స్ డే వర్తిల్లాలని ప్రతి ఒక్కరు కూడా గట్టిగా టైలర్స్ డే సేమ్ 2 చేతులెత్తి చేయాలి. ఒక్కటే సంవత్సరానికి ఒక రోజు మనం అందరం కూడా ఉత్సవం జరుపుకునేది. టైలర్స్ డే టైలర్స్ డే కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడే జరుపుకుంటున్నాము. ప్రతి ఒక కులస్తుడికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇందాక చెప్పినట్టు ఎన్నోసార్లు కుట్టు మిషన్లు ఇస్తామని ప్రతి ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. ఇంతకు గడిచిన ప్రభుత్వం కూడా 200 మిషన్లు వచ్చినాయి, అక్కడ ఉన్నాయని చెప్పారు. కానీ అది ఎవరికి ఇచ్చిందో తెలియదు సార్. అసలు మాత్రం చెప్పారు మీ మేలు కులస్తులకే ఇస్తామని చెప్పినారు, కానీ అది ఎక్కడ పోయినా తెలియదు. మాకైతే ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అయితే ఆ కుట్టు మిషన్లు మా మేలు కులస్తులకు మీ ద్వారా ప్రతి ఒక్క మహిళకే కానీ మా వృత్తి చేసే ప్రతి వర్గకు మీ తరఫున ఇప్పిస్తే బాగుంటుందని కోరుతున్నాను. అలాగే మా కార్పొరేషన్ ఏర్పడేది కానీ దానికి ఇంకా గుర్తింపు లేదు. కాబట్టి మీ ద్వారా అక్కడ అసెంబ్లీలో ఆ గలను వినిపిస్తే చైర్మన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కోరుతున్నాను. అలాగే వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. జై మేరు, జై మేరు, మేలు సభ్యులందరూ కూడా టైలర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు వేదిక అలంకరించినటువంటి మన అర్బన్ శాసనసభ్యులు శ్రీ జన్పాల్ సూర్యనారాయణ గారికి మరియు స్థానిక కార్పొరేటర్ మిత్రులు గడుగు రోహిత్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాకృష్ణ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి కుల సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా మేలు కుల సభ్యులతో నాకు ఒక మంచి అనుభవం ఉంది. ఎలాంటి కార్యక్రమం ఉన్నా కానీ మా నామదేవాడ సభ సభ్యులందరూ కూడా నన్ను విశేషంగా ఆదరించి అన్నింటికీ కూడా నన్ను ఆహ్వానించడం జరుగుతున్నది. అలాగే వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ రానున్న 2-3 నెలల్లో నామదేవాడ 31 డివిజన్లో ఉన్న ఏదైతే చిన్న భవన స్థలం ఏదైతే ఉందో ఆ భవన నిర్మాణం కోసం ఎంపీ ల్యాడ్స్ ద్వారా 5 నుంచి 10 లక్షల వరకు నేను శాంక్షన్ చేస్తాను మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా స్థానికంగా 36 డివిజన్ నాకు రాకుండా 35 డివిజన్ కోటగంజాలను తీసుకొచ్చి అక్కడ భవన నిర్మాణం చేయించే విధంగా తోడ్పడాలని మీ అందరికీ మాటిస్తున్నా. ఇదే విధంగా ఇక రానున్న రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టినా కానీ అన్ని విధాలుగా మా సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీరు సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.
తీసేసి మాట్లాడా అందరికీ పెద్దలుగా అందరికీ నమస్సుమాన్యం తెలియజేసుకుంటూ లేదంటే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ఉపాధ్యక్షులకి జిల్లా అధ్యక్షులకి నగర అధ్యక్షులకి వారి కమిటీకి కలిసిన మేలు బంధువులకి మా అక్క చెల్లెలకి నా డివిజన్ వాసులకి నా అన్నదమ్ములకు అందరికీ నమస్సుమాన్యం తెలియజేసుకుంటున్నాను. అయితే ఇందాక మాట్లాడకుండా మా అన్న వకీల్ అనుకుంటా ఆ మాటలు కడిగేసి ముందు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఏదాకొచ్చింది అది ఏమవుతున్నది ఇంకేం చెప్తారు ఇన్ఫర్మేషన్ తీసుకొని నా మాటలు కడిగేసి నేను చూపెట్టే అయితే అది ఎవరి సత్యం అన్నట్టు కాకుండా కానీ ఎలక్షన్ కోడ్ కూడా ఉన్నది. రెండో విషయము భవన నిర్మాణానికి సంబంధించింది కాబట్టి కొద్దిగా డిలే ఉంటుంది ప్రాసెస్. ఎందుకంటే నలుగురికి 4 ఒపీనియన్లు ఉంటాయి, ఇంకొక నలుగురికి వేరే 4 ఒపీనియన్లు ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అధ్యక్షుల నగర జిల్లా కమిటీ వారికి ఎటువంటి తప్పిదం లేదు. దానిపైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కలిసి ఏకాభిప్రాయానికి వచ్చిన దినం మనకు భవన నిర్మాణం విభజించమన్న విషయాన్ని ఆలోచన చేద్దాము. అదేవిధంగా మన వినాయక తరపున జాబ్ ఉందని చెప్పి సలహాలు చెప్పారు. అయితే ఎమ్మెల్సీ శ్రీ ఉమా మహేష్ కుమార్ గారు మన రాష్ట్ర అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి తర్వాత పౌరులు పోషిస్తున్నారు కాబట్టి వారికి మన వేరు కులస్తులకి సంబంధించిన బాధలు వివరించము. అట్లనే అక్కడ ఉన్న జాగ్రత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం తరఫున ఎంత డబ్బులు వేయగలుగుతా అంత డబ్బులు తీసుకొచ్చి అక్కడ కూడా పునరుద్ధరణ చేసుకుని అక్కడ కూడా భవన నిర్మాణం చేపట్టాలని నేను ఒక విషయం తెలియాలనుకుంటున్నా. మీకు అందరూ తెలుసు మీరు వేరు కులస్తులు దళిత కులస్తులు చేసిందని మా ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే నాకు ఎమ్మెల్యే ఎట్లా సార్ వేరే బట్టలు సార్ బట్టలు అమ్మి బిల్డింగ్లలో బిల్డింగ్ కట్టి ఎమ్మెల్యే అయిపోయింది సార్. వారి ఎమ్మెల్యే గారికి నాకు చదువున్నారు కాబట్టి మాట్లాడుతున్నా. మీ అందరి సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చినారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిపై నాకు నమ్మకం ఉన్నది. వారి స్వభావం నాకు తెలుసు. ప్రజల పక్షాన పోరాడే నాయకులైన కొన్నిసార్లు మీకు వీడియోలు వస్తున్నాయో లేవో తెలియదు నాకు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ ఉన్నా కాబట్టి నేను మాట్లాడుకోవడం లేదు కావాలని ప్రజల సంఘం మాట్లాడుతుంటే కానీ మన గురించి మన నిజామాబాద్ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న విషయాన్ని నేను బయటపడాలని తెలియజేస్తున్నాను. మీరందరూ నమ్మకం ఉంటుంది. మన ఉచిత కరెంటు విషయము కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వేరు కులస్తులకు ఉచిత కరెంట్ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయడం కుటుంబీషన్లకు సంబంధించినది కూడా అది ఏ డిపార్ట్మెంట్ వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం మీరు అందరూ చెప్తే వారికి రిప్రజెంటేషన్ ఇద్దాము. మన ఎమ్మెల్యే గారి ద్వారా ఏమైనా మన నిజామాబాద్కి వెళ్తే మన ఎమ్మెల్యే గారు ద్వారా మనం రిప్రజెంటేషన్ ఇచ్చి మన కుటుంబీషన్ తీసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. కానీ ఒక చిన్న కంప్లైంట్ ఉన్నది మన మీద. ఏది కార్పొరేషన్ చైర్మన్ లేదు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ నారాజు మాట మాట్లాడారు. కార్పొరేషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. దాని ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇన్ని రోజులు కార్పొరేషన్ లేకుండే కార్పొరేషన్ ఆలోచన తెచ్చింది శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉమా మహేష్ కుమార్ గారు. మన కార్పొరేషన్ వచ్చింది. కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారికి విధి విధానం తెలుసు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారన్న విషయంలో తెలియజేస్తున్నా. మనకి దాని బాడీ ఏర్పాటు చేయాలన్నా, దాని విధి విధానాలను నిర్వర్తించాలన్నా కూడా దానికి ఒక సపరేట్ జీవో ఇవ్వాలన్నా కూడా చాలా సమయం పడుతుంది. ఆ కార్పొరేషన్ పవర్స్ ఏంటిది, దాని ప్రోటోకాల్ ఏంటిది, దాన్ని ఎట్లా ప్రజలకు తీసుకోవాలా, కార్పొరేషన్ ఏం పనులు చేయాలా, దాని లిమిట్స్ ఏంటి, దాన్ని డిసైడ్ చేయడానికి సమయం పడుతుంది. ఆ లిమిట్స్ ఆ జీవో అదంతా రాగానే ముందు మనం కార్పొరేషన్ చేయడానికి మన దగ్గర అపాయింట్మెంట్ లేదు. కొత్తగా వచ్చిన కార్పొరేషన్ కాబట్టి ప్రభుత్వం వేరు కులస్తులకి వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉండాలనే విషయాన్ని తెలియజేయడానికి కార్పొరేషన్ అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతి త్వరలోనే ఆ విధి విధానాలు నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా మన కార్పొరేషన్ మంచి మేలు కులస్తుంది. మీరు చెప్పని గల కారణం ఎమ్మెల్యే గారు మనం చూసిన ప్రతి ఫంక్షన్ గారు ఆ ఐక్యత చూసే ఈరోజు మేము చేసుకున్నాం. ఈ వేరు కులస్తుల ఐక్యత ఎప్పటికీ వర్తిల్లాలా. మీతో పాటు రంజాన్ కూడా నడిపిస్తారన్న విషయాన్ని మేము ఆశిస్తూ నా అవకాశం ఇచ్చిన డివిజన్ వాసులకి 39 డివిజన్ వాసులకి మీరు
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీకొండ రంగారావు గారికి మరియు వేదిక మీదున్న రాష్ట్ర ఉపాధ్యక్షులు సోదరుడు జగదీశ్వర్ గారికి, జిల్లా అధ్యక్షులు సోమరావు గారికి, ప్రధాన కార్యదర్శి కొట్టూరు దేవరావు గారికి, కోశాధికారి కొట్టూరు చంద్రరావు గారికి, నగర అధ్యక్షులు మంత్రిగా దశరథ్ గారికి, ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారికి, కోశాధికారి ఎల్లు సుదర్శన్ గారికి, సంయుక్త గారికి మంత్రి విక్టర్ లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇచ్చేసిన సోదరులు స్థానిక కార్పొరేటర్ పాత మాజీ కార్పొరేటర్ నడుగు రోహిత్ గారికి, అదేవిధంగా 32 విధాలు మాజీ కార్పొరేటర్ సునీల్ గారికి మరియు వేదిక నేను సోదరులందరికీ వేదిక ఉన్న నేను సోదరులందరికీ కూడా నా యొక్క ఈ శుభదినాన్ని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ పేర్లతో కానీ ఈ సంఘానికి అసలు నాకు ఎట్లుంటారంటే మా క్లాస్ అసోసియేషన్ మీటింగ్ కల్చర్లో లేకపోతే మా ఆర్గనైజేషన్ మీటింగ్ కల్చర్లో ఉంటుంది. నిజంగా కూడా సంవత్సరానికి 3-4 సార్లు అంటే అవకాశం నాకు ఇక్కడ లభిస్తుందంటే ఇంతకుముందు జరుగుతున్న చెప్పినట్టు మీ ప్రేమ, అభిమానం, మీ కమిట్మెంట్, మీ ఐక్యత నిజామాబాద్లోని హిందూ నగరంలోని ఇతర సంఘాలతో ఆలోచన మీ అందరూ కూడా తెలియజేస్తాం. చాలా వేడుకలతో చాలా సంఘాలు ఐక్యత ఇది కమిటీ ప్రతిసారి జిల్లా కమిటీ మాటగా ఉంటుంది, నగర కమిటీ మాట, కానీ మీ అందరి మంచి కోఆర్డినేషన్ ఉంది. మాజీ అధ్యక్షులైనా ఇప్పటి అధ్యక్షులైనా కానీ మంచి కలిసి స్టేజ్ మీద అదే కొన్ని కార్యక్రమాలు తీసుకుంటారు. మరొకసారి ఈ ప్రపంచ క్రీడల సందర్భంగా నాకు మరియు ఎదుగుతున్న మా జగన్నే మర్చిపో, ఎందుకంటే గత 10 సంవత్సరాల పైన అనుకుంటా దేవుళ్ళ ఉంటుందని మన ఇవ్వాలి నా భూతంలో భవిష్యత్తు విధంగా మా దిశా కార్యక్రమంలో చేయించడం అనేది నా దృష్టిగా భావిస్తాను. అప్పుడు ఆ విధంగా చాలా గొప్పగా మనం చేస్తున్నాం. ఆ తర్వాత కూడా ఇన్స్పిరేషన్గా చాలా గ్రాండ్గా తీసుకుంటాము. నేను కూడా రాష్ట్రంలోనే ఒక మంచి కార్యక్రమం అంటే ఇందరూ నగరం అనుకుంటాను. ఏంటంటే రాష్ట్రంలోనే గొప్ప కార్యక్రమం తీసుకోవాలని అనుకున్నాము. ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా వికసిత భారత్లో భాగంగా సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే విధానంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన ద్వారా 18 చివరి గుంపుల కులాల వారికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. కానీ నా రక్షణ ఏంటంటే మనం 7 సంవత్సరాల నుండి 3 క్లాస్ పైన చాలా తక్కువ ఉన్నారు. దాని ప్రాసెసింగ్ ఏంటంటే ఒక ట్రైనింగ్ పోదాం. ఆ తర్వాత ట్రైనింగ్లో కూడా మనకు డైలీ వారిగా కూడా మనకు అటెండ్ అయినందుకు డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. ఆ తర్వాత మనం అప్లై చేసుకుంటే మనం వ్యాపారం చేసుకోవాలనుకుంటే మనకు ఫండ్ కూడా వస్తుంది, లోన్ కూడా వస్తుంది. మీరు ఇప్పటికైనా కానీ అవకాశం చూసుకొని మీ యూనిట్ని ఉంటారు. ఎందుకంటే నేను చూస్తా ఉన్నా, ఎందుకంటే మీకు మాకు అనుబంధం ఇప్పుడు మాకు 55 సంవత్సరాల నుండి ఈ క్లాస్ బిజినెస్ ఆ తర్వాత మీతో ఇంకా లేదు. అనేక సమస్యలు ఏమనుకుంటున్నామంటే చిన్న వ్యాపారాలంటే పిల్లలు ఇచ్చుకోలేదు, నేను పిల్లల షాపులు పిల్లలు ఇచ్చుకోలేదు, కానీ మనం మీరు కూడా న్యూ టెక్నాలజీ ప్రకారం ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు ఒక ₹100 ఉంటుంది, ₹1,000 పెట్టుకున్నాను. ప్యాంట్ అంటే 150 అంతే. కానీ ఈరోజు పోటీల ద్వారా ఒక బ్లౌజ్ ₹5,000 ₹6,000 కూడా ఉంటాం. దీంట్లో కూడా దోషం లేదా మంచి ఎక్స్పెక్ట్ చూస్తాం. దానిలో కూడా అన్ని రకాలుగా మారుస్తాం. అన్ని మారుతా ఉంటే దాన్ని కూడా మనము
మీ చెప్పినట్టుగా ఒక నిర్మాణం మీద మీ అందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉండాలని, ఎందుకంటే చాలా మంది ఆశిస్తున్నారు. అదేవిధంగా 50 పైబడిన వారికి పెన్షన్ సదుపాయం కల్పించాలని చాలా సంవత్సరాల తరబడి వీరంతా ఏమంటారంటే మహాత్మాన్ని ఉండదు, స్ట్రెంత్ ఉండదు, ఆందోళనలో బాడీలో స్ట్రెంత్ పడుతుంది. అంటే స్ట్రెయిన్ పడుతుంది కదా, ఉండాలని కోరుకుంటా ఉన్నా. అయితే విధంగా మీరు ఫస్ట్ డిమాండ్ ఉచితంగా కోరుకుంటా ఉన్నారు. నిజంగా చాలా న్యాయమైన కోరికది. తప్పకుండా నేను దాని గురించి కూడా అసెంబ్లీలో మీ తప్పకుండా మాట్లాడాలని కోరుకుంటా ఉన్నా. ఇక కార్పొరేషన్ అభివృద్ధి గురించి చాలా కార్పొరేషన్ అయితే విజయం చేసిన రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలం నడిచిపోతా ఉంది. దాంట్లో ఈ ఇచ్చిన కార్పొరేషన్ కాకుండా మంచి కార్పొరేషన్ కూడా మేము కార్పొరేషన్ గురించి తప్పకుండా మాట్లాడతాం. కార్పొరేషన్ పేరు మాత్రమే కాదు, దాంట్లో నిధులు విడుదల చేస్తే మన పేరెంట్స్ పేరు వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళ పిల్లల చదువు కోసం కానీ వారికి కొన్ని చిన్న గ్రామాలు చేసుకోవడానికి లోన్ కోసం కార్పొరేషన్ అంటే ఆ మొత్తం పర్యాన్ని ఉపయోగపడుతుందనే కార్పొరేషన్ నిధులు విడుదల చేయడానికి తప్పకుండా నేను ఈ అంశాలు చెప్పిన డిమాండ్ మీరు ఒక లెటర్ ఇవ్వండి. నేను తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తారని అంటే కూడా నేను కోరుకుంటూ ఇప్పటి వరకు 14 ఏళ్ళకి రాలేదు. వచ్చిన తర్వాత తప్పకుండా మీ భవన నిర్మాణానికి ప్రిఫరెన్స్ ఇస్తానని తెలియజేస్తాను. నాకు ఇక్కడ అవకాశం ఏమిటంటే పార్టీ నాకు ఆన్సర్ చెప్తుంది. ఎలక్షన్ అప్పుడు పార్టీ ఆ తర్వాత అభివృద్ధి కోసము అన్ని పార్టీలు కలిసి పనిచేయాలా, ఇది నాకు కష్టం. మా సోదరుడు రోహిత్ వాళ్ళ తల్లితో అనేక సంవత్సరాల నుండి కడుపు కలగడంతో, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్తో నేను చాలా సమస్యలు చెప్తా ఉంటాను. అభివృద్ధి కోసం నేను అందరితో చేయగలుగుతానని సిద్ధంగా ఉన్నా. నా నియోజకవర్గం అభివృద్ధి కావాలా, నా నియోజకవర్గంలోని అన్ని కులాల వారికి ప్రజలందరికీ కూడా సౌకర్యం కావాలా, అభివృద్ధి కావాలా. దాంతో పాటు వారికి నిధులు కూడా విడుదల చేయాలని నేను అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాను. మీరు ఏదైతే ఉందో మీరు ఆ కుటుంబ విషయాల కోసం కూడా ఎంతమందికి అవసరం ఉంది ఒకసారి మీ సెక్రటరీకి ఇవ్వండి. అది డిపార్ట్మెంట్ కూడా ఉమెన్స్ వెల్ఫేర్ కూడా లేదా ఇతర డిపార్ట్మెంట్ తోటి అవి మాత్రం పూర్తిగా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఈరోజు మీ అందరి శుభదినాల సందర్భంగా నా ట్రస్ట్ ద్వారా కంపాల్ లక్ష్మీమాయి విఠల్ ట్రస్ట్ ద్వారా 5 కుటుంబీషన్ ఇస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఆ పేదలు నీళ్ళ వర్గులలో దయచేసి వాళ్ళకి ఉపయోగించదు. ఇంకా మీకు ఎన్ని విషయాలు అవసరం ఉన్నాయో మీరు ఒక లిస్ట్ ఇస్తే తప్పకుండా అది చిన్న విషయం, పెద్ద విషయం కాదు. అది కూడా తొందరగా చేస్తా. భవన నిర్మాణానికి మాత్రం ఎప్పుడు నాకు పండించిందో తప్పకుండా కావాలని సహకారం చేస్తా. అప్పుడు ఎమ్మెల్యే పనితో పాటు నా ట్రస్ట్ ద్వారా కూడా కొద్ది సహాయం చేస్తాను. మరొకసారి ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా, ఎందుకంటే గత 12 సంవత్సరాల నుండి మీకు ఈ తెలియదు మామూలుగా వెళ్తా ఉన్నాం. నా వ్యాపార అభివృద్ధిగా కూడా మీ అందరితో సంవత్సరాలని దశాబ్దాల నుండి మన రిలేషన్ ఉంది. మీ అందరికీ ఆ భగవంతుడి ఆశీర్వాదము మీ కుటుంబ సభ్యులపైన మీ కులదైవం ఆశీర్వాదం ఉండాలని, స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు